పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం సింహరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల కాలంలో సింహరాశి వారికి తిరుగులేని రాజయోగం ఏమైనా కలుగుతుందా, లేదా 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటటువంటి బుధ గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఊహించని విధంగా ఆర్థిక ఆకస్మికమైనటువంటి ధనలాభమా, ఆకస్మికమైనటువంటి ధన నష్టమా, ఉద్యోగ సమస్యలు ఏమైనా కలుగుతున్నాయా, మెంటల్ ప్రెషర్ ఏ విధంగా ఉంటుంది, మానసిక ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది, మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక మనము పరిశీలించినట్లయితే సింహరాశి రాశ్యాధిపతి రవి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు సింహరాశి వారి అందరి మీద కూడా ఉండాలని మనం చక్కగా ఆదిత్య భగవానుడిని ప్రార్థించుకుంటూ 2026వ సంవత్సరం జూన్ 21 నుండి 30వ తేదీ వరకు అంతరిక్షంలో గ్రహాల యొక్క గమనం విలక్షణమైనటువంటి మార్పులకు ప్రధానమైన సంకేతం కాబోతుంది. ఎందుకంటే ఈ నవగ్రహాల యొక్క స్థితి సమాజం పైన, ముఖ్యంగా వ్యక్తులపైన, జీవితాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. రాశ్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది బ్రహ్మాండమైనటువంటి ఊహించినటువంటి విధంగా పెద్ద పెద్ద మార్పులకు ప్రధానమైనటువంటి కారణం కాబోతుంది. ఆకస్మికంగా ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఉన్నతాధికారుల యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. కానీ మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో మోక్షస్థానంలో బుధ గురు శుక్ర 3 గ్రహాల యొక్క త్రిగ్రహ కూటమి వ్యయస్థానంలో 12వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ ప్రయాణాలు అనేటటువంటివి ఎవరైతే పెట్టుకుంటారో వారికి అవి అత్యంత సులభంగా సాకారమవుతాయి. లగ్జరీ వస్తువుల కొనుగోలు మరియు మతపరమైనటువంటి కార్యక్రమాల కోసం ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 12వ స్థానంలో ఏ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా కనుక తీసుకున్నట్లయితే ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. నిన్నటిదాకా బ్రహ్మాండంగా ఉన్నటువంటి వారు కాస్త ఏమైంది ఒక్కసారిగా ఎక్కడో మన పై అధికారులే మన మీద గుర్రు అంటున్నారు, అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోతున్నారు అంటే ఆశించినంత గొప్ప ఫలితాన్ని ఉద్యోగపరంగా ఇక్కడ ఈ రాశి వారు పొందలేకపోతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా 12వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా కానీ మాట్లాడేటటువంటి మాటల పరంగా కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ దశమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా కానీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంతవరకు మంచి జరుగుతుంది, కొంతవరకు విజయం లభిస్తుంది అని చెప్పాలి. అష్టమస్థిని యొక్క సంచారం ఇంకా ఈ సింహరాశి వారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. చేసే పనుల్లో స్వల్పమైన ఆలస్యం కూడా కలుగుతుంది. మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో ఊహించని విధంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి. సడన్ లే ఆఫ్స్ అనేటటువంటి సింహరాశి వారిని బలంగా ఉక్కిరి చేసే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఈ ఉద్యోగ సమస్యలతో కానీ వివాహ సమస్యలతో కానీ కనుక బాధపడుతున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు.
ఇక్కడ మనం ప్రధానంగా డే వైజ్గా పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ కొద్దిపాటి సమయం సింహరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ ఏదో తెలియనటువంటి ఆలోచనలు, మానసికమైనటువంటి గందరగోళం, కొంత ఆకర్షణ ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా 3:40 లోపు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా వేయటం చాలా మంచిది. ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవటం కూడా చాలా మంచిది. 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 23వ తేదీ రాత్రి 12:50 వరకు ఉండేటటువంటి సమయంలో ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా బలం పెరుగుతుంది. రావలసిన ధనమంతా చక్కగా చేతికందుతుంది. మీరు మాట్లాడేటటువంటి మాట తీరుతో ఇతరులను చక్కగా ఆకట్టుకోగలుగుతారు. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ అంతరంగం ఏమని చెప్తూ ఉంటుందంటే, నా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా ప్రస్తుతం దొరుకుతున్నది అని సంతోషిస్తారు. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు కూడా ఆకస్మికమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. 23వ తేదీ రాత్రి 12:50 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సోదరుల నుంచి, మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు తోటి సహోద్యోగుల నుంచి చక్కటి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీడియా, కమ్యూనికేషన్ మరియు మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి తిరుగులేని సమయంగా ఉండబోతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి మీ మనస్సు బాగా ఉత్సాహం చూపించేటటువంటి సమయంగా ఇది ఉండబోతుంది. 26వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 28వ తేదీ రాత్రి 1:08 వరకు ఉండేటటువంటి సమయంలో ఏ రకంగా ఉంటుందంటే, ఎక్కడో ఏదో కొద్దిగా ప్రశాంతత తగ్గిందా అనేటటువంటి భావన కనిపిస్తుంది. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అనవసర ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అసలు మీకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది, ఏదో తేడా పడిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా బుద్ధి వికసిస్తుంది. అద్భుతమైనటువంటి వార్తలు వింటారు. మైండ్ చాలా ఫ్రెష్గా మారుతుంది. పాత టెన్షన్స్ అన్నీ కూడా పటాపంచలైపోతాయి. షేర్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి లాభదాయకంగా మారుతుంది. ఆలోచనలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మళ్ళా మంచి రోజులు వచ్చాయనేటటువంటి భావన మీకు కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచిది. అలానే మీ జన్మరాశికి 12వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత దుర్గాదేవి ఆరాధన చేయటం వలన ఉద్యోగపరంగా ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు లక్ష్మీదేవికి బెల్లంతో తయారు చేసినటువంటి పొంగలి కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి సింహరాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.